ఏ రైల్వే జోన్ ఎక్కడుందనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే దాని ఒక మ్యాప్ రూపంలో గుర్తుపెట్టుకోవాలంటే ఉత్తర ఎక్కడుంది, ఉత్తర మధ్య ఎక్కడుంది, ఈశాన్య ఎక్కడుంది, ఈశాన్య సరిహద్దు ఎక్కడుంది, తూర్పు ఎక్కడుంది, తూర్పు మధ్య ఎక్కడుంది, మరి తూర్పు తీరెక్కడుంది, దక్షిణ ఎక్కడుంది, దక్షిణ తీరెక్కడుంది, మరి నైరుతి ఎక్కడుంది, పశ్చిమ ఎక్కడుంది, పశ్చిమ మధ్య ఎక్కడుంది, వాయవ్య ఎక్కడుంది, రైల్వే జోన్లు ఇట్లా అడిగినప్పుడు దీన్ని మనం ఈ 18 రైల్వే జోన్ల యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న సమస్య. కాబట్టి మన భారతదేశ మ్యాప్ అనేది మనకు తెలిస్తే, ఇలా ఇండియా మ్యాప్ మనకు తెలిస్తే ఈ జోన్స్ అంటే ఇది ఉత్తరమని, ఇది దక్షిణమని, ఇది పశ్చిమమని, ఇది తూర్పు అని, ఇది వాయవ్యమని, ఇది ఈశాన్యమని, ఇది వాస్తవానికి నైరుతి అని, ఇది ఆగ్నేయమని తెలిసినప్పుడు ఇలాంటి మ్యాప్లను మనం గీసుకుంటే దాన్ని బట్టి ఆ రైల్వే జోను వాడేస్తాడు. దాని యొక్క హెడ్ క్వార్టర్ అంటే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటాడు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే సికింద్రాబాద్ ఉందా, విశాఖపట్నం ఉందా, మరి మద్రాసులో ఉందా అని అడుగుతాడు. మద్రాసులో ఉందా, బెంగళూరులో ఉందా అని అడిగినప్పుడు వాస్తవానికి దక్షిణ అంటే లాస్ట్ ఇటు ఉంటుంది కాబట్టి, దక్షిణ ఇటు లాస్ట్ ఉంటుంది కాబట్టి మనకు చెన్నై, మద్రాస్ అని మనం చెప్పుకుంటాం. మద్రాస్ అని చెప్పుకుంటాం. ఇట్లా దక్షిణ మధ్య అన్నప్పుడు మనం సికింద్రాబాదు, తెలంగాణ అని చెప్పుకుంటాం. కాబట్టి మనం ఇది జనరల్గా రైల్వే జోన్లకు సంబంధించిన సమాచారం.